పేషెంట్లు. అందుకని నోరు తెరిచేసి పీలుస్తుంటారు. ఇవన్నీ బాగా బలవంతంగా శ్వాసలు తోస్తూ ఉంటాయి. ఎందుకంటే సందులు గుండా ఎళ్ళక. అందుకని ఇక్కడ గుంటలు పడతాయి, ఇక్కడ గుంటలు పడతాయి, ఛాతీ ఎగురుతూ ఉంటుంది వాళ్ళకి. అంత మార్పు ఉంటుందన్నమాట. మరి వీళ్ళకి ఆటోమేటిక్గా శ్వాసలు పెరిగిపోతాయి. ఆస్తమాలు పెరిగితే శ్వాసల సంఖ్య ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. కొంతమందికి అలర్జీస్ ఉంటాయి. బయట నుంచి చెట్ల నుంచి వచ్చే కొన్ని రకాల పోలెన్స్ కానీ కొన్ని రకాలుగా ఏదన్నా వాసనల వల్ల కొంతమందికి స్టిమ్యులేషన్ జరుగుతుంది లోపల. దానికి శ్లేష్మం ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మరి కొంతమందికి అలర్జెటిక్ బ్రాంకైటిస్ లాంటి సమస్య వస్తుంది. ఆ గాలి గొట్టాల్లో ఉండే గాలి తిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది అలర్జీల వల్ల. వాళ్ళకి ఆటోమేటిక్గా శ్లేష్మాలు ఎక్కువ ఉత్పత్తి అయిపోతాయి. వాళ్ళకి శ్వాసనాళాల నిండా కఫం పట్టేసి ఉంటుంది బాగా. ఎంతంత కఫం పట్టేస్తుందో శ్వాసనాళాల్లో అంతంత శ్వాసల సంఖ్య పెరిగిపోతుంది అనమాట. ఆ జిగురు ఉత్పత్తి విపరీతం అయిపోతుంది. ఈ ఆస్తమాలు ఉన్నవారికి, బ్రాంకైటిస్ ఉన్నవారికి శ్వాసనాళాలు నిండుగా గాలి తిత్తులు నిండుగా గాలి చేరే ఖాళీ లేకుండా కూడా శ్లేష్మం ఉత్పత్తి నిండిపోయేసరికి ఇక గాలి ఎక్కక ఆయాసం వస్తుంది. మరి ఇట్లాంటి వారందరికీ శ్వాసల సంఖ్య ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇంకా శ్వాసల సంఖ్య పెరగటానికి కారణాలు తీసుకుంటే కొంతమందికి చల్లటి పదార్థాలు, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ ఇలాంటివి ఎప్పుడన్నా తింటే ఇవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అరుగుతాయి, పొట్టాప్రేగుల్లో రక్తంలో చేరతాయి. ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తినే వారిలో జిగురుత్పత్తి ఎక్కువైపోతుంది, శ్లేష్మం ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆస్తమా పేషెంట్లకి, అలర్జీలు ఉన్న వారికి కాస్త ఈ ఊపిరితిత్తుల్లో నెమ్ము శ్లేష్మాలు ఉత్పత్తి అయ్యే వారసత్వ లక్షణాలు ఉన్న వారికి ఇలాంటి పదార్థాలు తగిలితే వెంటనే 2-3 రోజుల్లో వాళ్ళకక్కడ శ్లేష్మం ఎక్కువ ఉత్పత్తి అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి దగ్గు, రొంప స్టార్ట్ అవుతుంది. ఇక పిల్లి కోతలు స్టార్ట్ అవుతాయి. ఈ పదార్థాలకి శ్లేష్మం ఉత్పత్తికి దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. అందుకని చాలా మందికి చల్లటి పదార్థాలు పడవు, స్వీట్స్ పడవు, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ పడదు. అవి తింటే చాలు వెంటనే నెమ్ము వచ్చేస్తుంది. నెమ్ము అంటే అర్థం ఊపిరితిత్తుల లోపల జిగురెక్కువ ఉత్పత్తి అయిపోతుంది. ఎంతెంత జిగురెక్కువ ఉత్పత్తి అవుతుందో ఈ శ్వాస ప్రయాణానికి ఉపయోగపడే గాలి తిత్తులు ఉన్నాయి కదా, అవన్నీ కఫంతో నిండిపోతాయి. కఫంతో నిండితే గాలి వెళ్ళే ఖాళీ తగ్గిపోతుంది. అవన్నీ ఖాళీగా ఉండాల్సిన గొట్టాలల్లా ఎక్కువ కఫంతో నిండిపోతే శ్వాసల సంఖ్య పెరిగిపోతుంది. చూడండి, అందుకని ఈ రొంప, శ్లేష్మాలు, నెమ్ము, పెళ్లికోతలు, ఆయాసం ఇట్లాంటి సమస్యలు ఉన్నవారు ఈ చల్లటివి, స్వీట్లు, ఐస్ క్రీములు, చాక్లెట్లు ఏవి ముట్టుకోకూడదు. అవి తింటే ఈ సమస్య ఇంకా రెట్టింపు అయిపోతుందన్నమాట. సాధ్యమైనంత వరకు వారసత్వంగా వస్తే మనం అనుభవించాలి కదా, మరి తప్పదు. మన చేతుల్లో ఉన్నాయి 2. ఈ స్వీట్లు, ఐస్ క్రీములు, చాక్లెట్లు, కూల్ డ్రింకులు, బిస్కెట్స్ లాంటివి, స్వీట్స్ లాంటి వాటిని ఎక్కువ తినకుండా కాస్త ఆపగలిగితే కొంత శ్లేష్మ ఉత్పత్తి ఊపిరితిత్తులు తగ్గుతుంది. రెండోది, సిగరెట్లు త్రాగటం అనేది హానికరమని అందరికీ తెలుసు. కానీ ఏదో ఒక కారణంగా సిగరెట్లు అలవాటు పడతాం. ఇంట్లో మీరు మానలేరు. చక్కగా ఎక్కడన్నా ప్రకృతి ఆశ్రమం ఉంటే చేరండి, ఒక 20 రోజులు, నెల రోజులు. ఇక బయటికి పంపరు. సిగరెట్లు త్రాగకుండా ఇక ఉపవాసం పెడతారు. చెడుని వదలటానికి ఉపవాసాలు చాలా బాగా పనికొస్తాయి. ఉపవాసాల్లో కొంత ఈ మ్యూకస్ పొరలు అవి హెల్దీగా తయారవుతాయి. డ్యామేజ్ కొంత తగ్గుతుంది. అక్కడి నుంచి చక్క ప్రకృతి ఆశ్రమం మంచిగా ప్రాణాయామం 2 పూట్ల చేయిస్తారు. లంగ్ కెపాసిటీని పెంచే టెక్నిక్స్ అన్ని తెలియజేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి మనం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మనం అలవర్చుకుంటూ జీవిస్తే మళ్ళా ఇబ్బంది లేకుండా శ్వాసలు సవ్యంగా నడవటానికి అవకాశం ఉంటుంది. మరీ డ్యామేజ్ అయితే డ్యామేజ్ తిరిగి రాదు, కానీ సాధ్యమైనంత వరకు మళ్ళా ఉన్న లంగ్స్ అన్నా సవ్యంగా పనిచేస్తే మన 100 ఏళ్ల జీవితానికి ఏ విధమైన హాని ఉండదు. కానీ సిగరెట్లు త్రాగటం మనకు హాని. మనం త్రాగి పొగ వదిలినందుకు సమాజంలో ఎన్నో వేల మందికి మనం హాని కలిగిస్తున్నాం పరోక్షంగా. మనం చెడిపోయేదానికంటే ఎదుటివారిని చెడగొట్టడం సిగరెట్ల ద్వారా ఎక్కువ. మనం వదిలే పొగ ఎంతమంది ఊపిరితిత్తుల లోపలికి చేరుతుందో ఒక్కసారి ఆలోచించండి. మనిషి అంటే తను బాగుపడాలి, 10 మందిని బాగు చెయ్యాలి. తను చెడిపోయి సమాజాన్ని అందరినీ చెడగొట్టడం కానీ అందరికి హాని కలిగేటట్టు చేయటం కాదు కదండి. చెట్లు ఉన్నాయి,
మన వదిలే చెత్తంతటిని తీసుకుని అవి చక్కటి ప్రాణవాయువు ఇస్తున్నాయే. కదలని చెట్టే ఇంత మేలు చేస్తుంటే ఈ కదిలే మనిషి తను పొగని వదిలి సమాజానికి ఎంత హాని కలిగిస్తాడో ఆలోచించండి. అందుచేత దురలవాటిని వదలదలుచుకుంటే మనిషికి నిగ్రహం ఉంది. చి అనుకుని ఒక క్షణంలో దాన్ని వదిలేయాలి. మంచి సాంగత్యం మనం చేయాలి. మనం మంచిగా అవుతాం, మన తోటివారు మంచిగా అవుతారు నిదానంగా. మనం చెడిపోతే 10 మందిని చెడగొట్టేస్తాం మనం కూడా. అందుకని ఇలాంటి వ్యసనాల నుంచి బయటపడితే జీవితానికి అవసరమైన ప్రాణవాయువు సవ్యంగా చేరటానికి మంచి అవకాశం కలుగుతుంది. కాబట్టి దురలవాట్ల నుంచి, సిగరెట్ల నుంచి బయటపడాలని అలా త్రాగేవారిని కూడా కోరుతూ ఉన్నాం. మరి తదుపరి కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే విషయం, ఉడికిన ఆహారాలు ఎక్కువ తింటే శ్వాసలు పెరిగిపోతాయి. మరి మనందరం 4 ట్రిప్పులు అన్నీ ఉడికినే తింటాం. పొయ్యి మీద పెట్టిన ఆహారాలన్నీ శ్వాసల సంఖ్యను ఎందుకు పెంచుతాయో మీకు తెలియాలి. అందరికీ సెలవు. నమస్కారం.